ఉక్రెయిన్ యుద్ధం నిరాఘాటంగా సాగుతోంది. రష్యా పోరాటం చేస్తూనే ఉంది. ఉక్రెయిన్ పోరాటం చేస్తూనే ఉంది. కాకుంటే ఉక్రెయిన్కు యూరప్, అమెరికా సహకారం అందిస్తుంటే రష్యాకు కొరియా, చైనాలు సహకారం అందిస్తూనే ఉన్నాయి. ఇక రష్యా కోసం ఉత్తర కొరియా సైనికులు నేరుగా యుద్ధభూమిలో పోరాడటం కొత్త చరిత్ర. ఉక్రెయిన్ యుద్ధభూమిలో పోరాడిన ఉత్తర కొరియా సైనికుల త్యాగాలను కొనియాడుతూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ కు లేఖ రాశాడు. ఈ లేఖను ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. జపాన్ పాలన నుంచి కొరియా విముక్తి పొందిన 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పుతిన్ చరిత్రలో సోవియట్ రెడ్ ఆర్మీ, కొరియా దళాలు కలిసి జపాన్ వలస రాజ్యాన్ని ఎలా తరిమికొట్టాయో గుర్తు చేశాడు. చాలా కాలం క్రితం యుద్ధ రోజుల్లో ఏర్పడిన మిలిటెంట్ స్నేహం, సత్సంబంధాలు, పరస్పర సహకారం నేటికీ బలంగా ఉన్నాయని పేర్కొన్నాడు. కుర్స్క్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ దళాల నుంచి విముక్తి చేయడంలో డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా DPRK దళాల భాగస్వామ్యం నిదర్శనమని పుతిన్ అన్నాడు. రష్యన్, కొరియా ప్రజలు ధైర్యం, త్యాగాన్ని ఎప్పటికీ మరవరని స్పష్టం చేశాడు. భవిష్యత్తులో రెండు దేశాలు సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో, న్యాయమైన ప్రపంచ వ్యవస్థ నిర్మాణంలో కలిసి పనిచేస్తామని పుతిన్ హామీ ఇచ్చాడు. గత సంవత్సరం పుతిన్ ఉత్తర కొరియాను సందర్శించినప్పుడు రెండు దేశాలు పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ఉత్తర కొరియా తొలిసారిగా ఉక్రెయిన్ ముందు వరుసలో రష్యా దళాలతో పాటు తమ సైనికులను మోహరించినట్టు ధృవీకరించింది. దక్షిణ కొరియా పాశ్చాత్య నిఘా సంస్థల ప్రకారం 2024లో ఉత్తర కొరియా రష్యాలోని కుర్స్క్ ప్రాంతానికి 10,000 మందికి పైగా సైనికులు, ఫిరంగి గుండ్లు, క్షిపణులు, లాంగ్ రేంజ్ రాకెట్ వ్యవస్థల్ని పంపించింది. రష్యా తరఫున పోరాడుతూ దాదాపు 600 మంది ఉత్తర కొరియా సైనికులు మరణించారని, వేలాది మంది గాయపడ్డారని సౌత్ కొరియా తెలిపింది. ఈ లేఖతో పాటు రష్యా డూమా స్పీకర్ వాచెస్లావ్ వోలోడిన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ప్యోంగ్యాంగ్ చేరి కిమ్ జోంగ్ ఉన్ కు అద్భుతమైన సైనికుల్ని పంపినందుకు కృతజ్ఞతలు తెలిపింది. రష్యాలో తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన కొరియా సైనికుల త్యాగాలను ఎన్నటికీ మరిచిపోమని ఈ సందర్భంగా వోలోడిన్ అన్నాడు. ప్రతినిధి బృందం పర్యటనతో రష్యా కొరియా బంధం మరింత ఉన్నత స్థితికి చేరుకుంటుందని ఈ సందర్భంగా కిమ్ పేర్కొన్నాడు. ఇటీవల పుతిన్ ఫోన్లో మాట్లాడుతూ ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించే విషయంపై కలిసి పనిచేస్తామని చెప్పమన్నాడు.